హ్యాపీ న్యూ ఇయర్ టు చిట్టి ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ ఇయర్ 31st నైట్ మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం, ఎలా చేసాము అని చెప్పేసి మొత్తం చెప్తాం చూడండి. వెళ్ళి నా నైట్ 11కి ముగ్గేసేసామండి. అంటే నైట్ ఎప్పుడు మేము వేసుకోవడం, నేను హెల్ప్ చేస్తాను మా మిస్సెస్కి. ఎంతమంది హెల్ప్ చేస్తారు కామెంట్ చేయండి. వీడియో వరకు లాస్ట్ వరకు చూడండి. మీకు స్కిప్ చేస్తే మాత్రం మధ్యలో అర్థం కాదు. ఫుల్ ఫ్యామిలీస్తో చేసినట్టుకుంటామండి మేము ఎప్పుడు. ఇదిగో చూసారా, ఇంకా సగమే అయింది, ఇంకా అవ్వలేదు. 11:20 అవుతుంది. అసలు అమ్మో నా వల్ల కాదనుకుంటుంది. సర్లే కానీ అయిపోయిందని చెప్పేసి 11:35 కల్లా అట్లా అయినా సరే ముగిచ్చేద్దామని చెప్పేసి అని మళ్ళీ కేక్ కోయాలి అని చెప్పేసి వెయిటింగ్లో ఉండి పటాపట లైట్ చేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ముగ్గు. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళు కామెంట్ చేయండి అబ్బా. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే స్క్రిప్ట్ మాత్రం చేయండి. స్క్రిప్ట్ చేశారంటే మీకు వీడియో మొత్తం అర్థం కాదు. అయిపోయిన తర్వాత ఇది చేసామంటే ముగ్గు వేసాం, లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయి మేము ఎప్పుడు కోసుకుంటాం కదా, ఇప్పుడు ఎట్లా కాదు ఈ సంవత్సరం వెరైటీగా చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యామండి. అందుకని ఏం చేస్తాను చూపిస్తాను చూడండి. వీడియో ఇట్లా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి చూసారా ముగ్గు ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కేక్ కింది ఇది ఓన్లీ మన కోసం కాదు, మా కోసం కాదు, ఓన్లీ మా సబ్స్క్రైబర్ల కోసం. దాంట్లో స్పెషల్లీ మా మధుగాడి కోసమే కేక్ కోసామండి. లైవ్లో పెట్టి మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు వాడు కూడా. మధ్య కొత్తగా వచ్చినా కానీ చాలా బాగా మాట్లాడతాడు మా మధుగాడు. అందుకని వాడి కోసం హాయ్ మధు, ఇదిగో కేక్ అని పెట్టుకున్నా వాడికి. ఇలా అందరితో చేసుకొని లైవ్లో పెట్టుకొని కేక్ కోసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేమైతే. మేము ఒక్కళ్ళమే కాదు, ప్రతి సంవత్సరం మేము ఒక్కళ్ళే చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మా ఫ్యామిలీ మెంబర్స్తో, మా చిట్టి ఫ్యామిలీలో ఉండే సబ్స్క్రైబర్లో మా ఫ్యామిలీ మెంబర్స్, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. కొత్తగా జాయిన్ అవుతున్నారు. చాలా బాగా చేసుకుంటారు మా బ్యాచ్ మొత్తం. మాది మొత్తం తొట్టి గ్యాంగ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది మా తొట్టి గ్యాంగ్. కేక్ కోసేసుకున్నామండి. పక్కన మా చిన్న ఆయన నిద్రపోతున్నాడు. అప్పటికే లేట్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ స్కూల్ ఉంది. పడుకోబెట్టేసుకున్నాం. ఏంటంటే కింద పడుకుంటాను, నేను స్వామిని కదా స్వామి, అందుకని కిందే పడుకుంటాము. అందుకని చెప్పేసి ఇది చేసామండి. ఇది ఎట్లా ఉంది. నైట్ 12కి అయిపోయిన తర్వాత, ఇంక అందరూ అయిపోయిన తర్వాత మేము ఇట్లా చేసుకొని అందరూ పడుకున్నారండి. మేము ఇద్దరు లేసాము. మార్నింగ్ లేచి 5:30కి లేచి మా స్వామి రెడీ అయ్యి వచ్చేటప్పుడు 6:30 అయింది. అందుకని అప్పటికి 6:30కి ఇంకా టెంపుల్కి వెళ్ళాము. లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇక్కడ మేము వెళ్ళేది టెంపుల్ కండి, అయ్యప్ప స్వామి టెంపుల్. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మీరు మొత్తం మిస్ అవ్వద్దు. స్కిప్ చేస్తే మీకు వీడియో మొత్తం అర్థం కాదు. చూసారా, ఇది పంచలోహాల విగ్రహం అండి. ఇక్కడ అభిషేకాలు అనేది ఊరేగింపుకి అన్నిటికీ ఇదే వాడతారు. లోపల అభిషేకం సపరేట్గా ఉంటుంది. గుంటూరులోనే ఫేమస్ టెంపుల్ అండి. 3 ఎకరాల్లో కట్టారన్నమాట ఈ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. గుంటూరులో ప్రతి ఒక్క మాల వేసుకున్న స్వామి ఈ టెంపుల్కి రావాల్సిందే. అంత బాగుంటుంది. అన్నదానం కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో కావాలి, ఈ టెంపుల్ చూపించండి అంటే మొత్తం కామెంట్ చేయండి. నేను మొత్తం టెంపుల్ మొత్తం చూపిస్తాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. న్యూ ఇయర్ కదా అని చెప్పేసి మామూలు టెంపుల్స్కి వస్తాం, కానీ అయ్యప్ప స్వామి టెంపుల్కి ఇవాళ ఈ ఇయరే ఎక్కువ వచ్చింది. సాయిబాబా కానీ శివాలయం ఇంకా వెళ్తాము. మాల్లో ఉన్నాం కదా అని చెప్పేసి వచ్చేసాము. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. మొత్తం ఇట్లా టెంపుల్ చూసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అభిషేకాలు చేయించుకొని ప్రశాంతంగా కూర్చున్నాం. అయిపోయింది, ఇంకా వెళ్దామా అని చెప్పేసి అనుకొని చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఇంకా స్వామివారిది వీడియో తీయొచ్చండి, కాకపోతే మేము హడాల్లో ఉన్నాము. ముందర అప్లోడ్ చేయాలి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి అందుకని ఇట్లా చేస్తున్నాను. ఇది టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చారంటే మీరు సాయంత్రం వరకు కూర్చోవచ్చు. మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారు ఇక్కడే. మీకు టెంపుల్ అడ్రస్ ఏం కావాలంటే కామెంట్ చేయండి. అడ్రస్లో మొత్తం వివరంగా చెప్తాను కామెంట్లో మాత్రం. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తామండి. ఒకరికి ఎవరికైనా రిప్లై అయిపోతే మాత్రం కొంచెం ఉంచండి. మేము మ్యాక్సిమం మేము రిప్లై ఇస్తాం 99.9%. ఇంతవరకు మీకు చూసానంటే వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 99% వితౌట్ సబ్ చేసిన వాళ్ళే చూస్తున్నారండి. కొంచెం ప్లీజ్ సబ్ చేసుకోండి. ఇది అండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఏ లాట్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇది టెంపుల్ ఎంట్రన్స్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే మాత్రం కామెంట్ చేస్తే నేను 80% మీకు అడ్రస్ పెట్టేస్తాను.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్